సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ఉనుగూరి జైపాల్ పటేల్ తన తండ్రి సత్తయ్య జ్ఞాపకార్థంగా గ్రామ యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంలో ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో యువత మానవీయ విలువలను మరచి టీవీలు, మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా గ్రామాలకు వచ్చే యువతలో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ క్రికెట్ టోర్నమెంట్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న యువత స్నేహపూర్వకంగా ఆడి టోర్నమెంట్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దుద్దెడ గ్రామంలో కీర్తిశేషులు ఉనుగూరు సత్తయ్య గారి జ్ఞాపకార్థం క్రికెట్ దుద్దెడ ప్రీమియం లీగు ప్రారంభించడం, వారి కుమారుడైన ఉనుగూరు జైపాల్ గారికి నా తరపున, మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున మరియు అదేవిధంగా దుద్దెడ గ్రామ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న యువతంతా రోడ్ల మీద ఫోన్లల్లో అట్రాక్ట్ అయి ఉన్నది కాబట్టి సంక్రాంతి సెలవులు అని చెప్పేసి ఆలోచించి ఒక మంచి కార్యక్రమానికి పునాది వేసి యువతనందరినీ ఒక తాటిపై తీసుకువచ్చిన ఉనుగూరు జైపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. అనేది మానసికంగా శారీరకంగా మానవునికి ఎంతో దోహదపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గెలుపోవడం సహజం కాబట్టి సోదరభావంతో ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఉనుగూరు సత్తయ్య గారికి, బాలైన జైపాల్ గారికి ఈ క్రీడలను ముందుకు తీసుకొచ్చి నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో యువత అనేది ఫోన్లలో మరియు రోడ్డు మీద అటు ఇటు తిరగడానికి టైంపాస్ చేస్తున్నారు. అలా టైంపాస్ చేయకుండా యువతను అనేది ఒక క్రీడా స్ఫూర్తికి తీసుకురావడానికి ఈ జైపాల్ గారు చేసిన ఈ కార్యక్రమానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం ఎవరు చేసినా కానీ మా గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడైన సర్పంచ్ గారు, మేము పాలకమండలి అందరం కలిసి ముందుకు ఉండి ఎలాంటి కార్యక్రమాలైనా విజయవంతం చేస్తామని దీని ద్వారా కోరుకుంటున్నాం.